ప్రైజ్లో మన ఈ దినాన్ని చూసినట్లయితే పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడుచున్నది. జ్ఞానం కలిగిన నరుడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అని పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడుచున్నది. దేవాది దేవుడు మనతో చెప్పుచున్నాడు. చాలామంది కూడా ఈ లోకం వాటి కోసము ప్రయాసపడుతూ ఉంటారు. చాలామంది కూడా తన పిల్లల కోసమో తన కుటుంబం కోసం ప్రయాసపడుతూ ఉంటారు. కానీ దేవుడు సెలవిచ్చుచున్నాడు, జ్ఞానమును కలిగిన నరుడు ఎంతో ధన్యుడని. నిజంగా జ్ఞానము నీలో ఉంటే, జ్ఞానం అనేది దేవునితో ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంది. జ్ఞానం అనేది వెండి బంగారములతో భౌతిక వస్తువులను ఉపయోగించడం కోసం కాదు, వాటిని కొనటం కోసం కాదు. జ్ఞానం అనేది దేవునితో ప్రయాణం చేయడానికి, దేవునిలో ఉండటానికి ప్రయాసపడతాడు, దేవుణ్ణి వెతకడానికి ప్రయాసపడతాడు. కనుక ఈ దినాన నీవు ఏటి రీతిగానో ఒకసారి ఆలోచించు. వివేకము కలిగి వివేచనతో జ్ఞానం సంపాదించుకుని, జ్ఞానం అనే వెన్నెముక్కతో దేవునిపై విశ్వాసమును సంపాదించి దేవునితో ప్రయాణము చెయ్యి.